వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మనందరము కూర్చుందాము. Thank you, Lord. స్తోత్రం. ఏం చెప్తున్నాడు మనకి కీర్తన గ్రంథము 16. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. yes నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఈ మాట అర్థమైందా? దినమెల్లా నీళ్లు నన్ను ఏంటా నీళ్లు ఆవరించడం ఏంటి? దినమెల్లా చదివారా మీరు? అసలు మీకేమైనా అర్థమైందా? వినటం వలన కలుగునంట విశ్వాసం అంట. ఏంటది? మరి సర్వ సత్యంలోకి నడవలేకపోవటం ఏంటి? అవివేకం కాదా? ఏం చెప్తున్నాడట? ఎంత ప్రార్థన చేసే వ్యక్తి అయ్యుండి ఆ మాటలు పలుకుతున్నాడు. చెప్పండి, ఏంటది? ఎంత ప్రార్థన చేసే వ్యక్తి అయ్యుండి ఆ మాటలు పలుకుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది. ఏ కోపాగ్ని ఏ మనిషి మీదకైనా నిజముగా ఇప్పుడు పొర్లితే ఏం జరుగుతుంది? తట్టుకుంటారా? మనుష్యులు తానంతట తాను చేసిన తప్పులకి శ్రమకి గురయ్యి, దేవా నీ కోపాగ్ని నా మీద పడి ఉందంటే కరెక్టేనా? చెప్పండి. ఉట్టిగా లేదా ఊరికి ఆయన కోపాగ్ని మనుష్యుల మీద ఎందుకు పడుతుంది? చెప్పండి, అర్థం కాదా? ఉట్టిగాను ఊరికి నేను దేవుని కోపాజ్ఞ మనుష్యుడి మీదకి ఎందుకు పడుతుంది? సరిగా నిజమేనా ఈ మాట? ఆయన మాట సరిగ్గా అంతేనా? ఆయన మాట వినకపోతే ఆ కోపాన్ని వచ్చి మీద పడుతుందంటారా? ఎలా? 10 కాడి నుంచి చదవండి ఒకసారి. మరి నిజమేనా? మరి ఆ మృతులకు అద్భుతాలు చూపించకోకుండా లాజరు లేచాడా? మృతుడు కాదా లాజరు? అయినా మరి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మృతులకు నువ్వు అద్భుతాలు చూపిస్తావా? ఎస్, చూపిస్తాడు ఆయన. లేచి ఎముకలన్నీ కూడా, ఎండిపోయిన ఎముకలన్నీ కూడా, నరాల సైతము కూడా, కండరాల సైతము కూడా పోచుకోబడి దేవుడిని స్తుతించలేదా? చెప్పండి, ఏమడుగుతున్నాడు మరి అక్కడ అని అంటే, నన్ను అంతకు నరకపు శోధంలోకి తోసేయమాక, చచ్చిన శవం ఎట్టాకు నిన్ను స్తుతించదు, ప్రార్థన ఎట్టాకు నిన్ను. చెప్పండి, ఏంటంట? బ్రతికుండంగానే నన్ను నువ్వు ఏంటో బ్రతికుండంగానే నువ్వు నన్ను కాచుకోవాలా? దాని అర్థం అక్కడ ఏంటి? నిజంగానే మొదట వస్తే కందిరేపులు వచ్చి నేను అందరూ దిగిపోయి వెళ్ళిపోతాను.
విపరీతంగా వచ్చిన కందిరేఖను చూసి వెళ్ళిపోయేవాళ్ళే రూల్ ప్రకారం. మరి వాటంతటా అయ్యే వచ్చి వాటంతటా అయ్యే చదువుకుని వెళ్ళిపోయాయి. మనుషులు ఎవరు రావట్లేదని కందిరేఖ వచ్చినట్టు. హల్లెలూయా. ఏమో ఏం సందర్భమో నాకు తెలియదు. నిజమే. మరి అక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా. ఎవరైనా అంటే మనుషులు చచ్చిన తర్వాత లేదా సమాధిలో పెట్టబడిన తర్వాత నీ కృపను వివరించగలరా? హల్లెలూయా. హల్లెలూయా. బలహీనమైన దేహముతో కాదు ఆయన్ని స్తుతించేది. ఏంతో? ఆత్మ అంటది. ఏంటది? ఆత్మ. దేహములో ప్రవేశపెట్టబడిన జీవమైన ఆత్మ. ఆ ఆత్మతో ఆయన్ని, నీ దేహముతో కాదు సుమా. ఎలాగంట? నీ దేహంతో కాదంట. నీ దేహంతో వాళ్ళంతా విరగొట్టుకో. ఒక్క దర్శనాన్ని మనం చూడగలమా? చెప్పండి. కొన్ని పాటలు పాడుతున్న సందర్భంలో కూడా కళ్ళు మూసుకుంటే కనపడుతున్నాయి. ఆ దర్శనాలు చూసి నాకు నవ్వు వస్తుంది. ఎందుకని? ఎందుకు నవ్వు వస్తుంది? ఎందుకు నవ్వు వస్తుంది? నవ్వుకు అర్థం వినపడలా? అంటే ఏంటిది? నవ్వుకు అర్థం సంతోషం. హల్లెలూయా. నిజం. ఆ కళ్ళు మూసుకుంటే ఆయన నడిచే నడకలు కానీ ఆయన చూపించే కానీ నాకు సంతోషాన్ని పుట్టేస్తాయి. ఆ సంతోషంలో నవ్వు వస్తుంది అనమాట. మీ అందరికేమో ఈయన నవ్వుకుంటాడు కళ్ళు మూసుకుని అనుకుంటారు. గుట్టిగా నటించుదాం